అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కష్టపడాలి కదా. ఎంతో కష్టపడితే కానీ ఉన్నత స్థానానికి వెళ్ళరు. మరి అలా కష్టపడాలి అంటే ముందు మనకి మన ఆరోగ్యం సహకరించాలి. అలా సహకరించాలి అంటే సరైన ఆహారం తీసుకోవాలంటే ఔషధయుక్తంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి, ఉపయుక్తకరంగా ఉండాలి. మరి ఇవన్నీ కూడా మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో తయారు చేసే రెసిపీల్లో మీ అందరికీ లభిస్తాయన్నమాట. మరి ఈరోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి ఔషధయుక్తమైన రెసిపీని రెడీ చేస్తున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను సూపర్ మ్యామ్. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని తయారు చేయబోతున్నాము? సో మన శరీరానికి తుష్టి, పుష్టి, బలాన్ని అందించడానికి ఉపయుక్తమైనటువంటి ఒక మంచి రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే శనగల పాటోలి. సో మనకి శనగల పాటోలి చాలా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, అవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒక పర్సన్, ఏం లభిస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను. నానబెట్టిన శనగలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, పసుపు, కారం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూద్దాం. సో ముందుగా ఏం చేద్దామంటే మనం నానబెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా, వీటిని మంచిగా మనం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఓకే ఓకే, సో మనం మిక్సీ జార్ తీసేసుకుందాం. సో శనగల్ని ఇలా నానబెట్టేసుకొని ఉంచామన్నమాట. మనము చక్కగా ఓవర్ నైట్ ఒక నైట్ నానబెట్టేసుకోవాలి. మీరు ఇప్పుడు చూసి సడన్గా చేసేసుకోవడానికి కుదరదు ఈ రెసిపీ, అంతే కదా. సో కంప్లీట్గా నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా ఇంటిల్లి బాధకి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అవును, అందరికీ కూడా బలం చాలా ఉంటుంది అనమాట. మన ఆయుర్వేదంలో కూడా దీన్ని చనక అంటారు, అంటే వాతాన్ని పెంచుతుంది అనమాట. సో వాత దోషాన్ని పెంచుతుంది అంటే అది డిజీజ్ కాజింగ్ అన్నట్టు కాదు, కానీ శరీరంలో వాతం అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే మూమెంట్ అవన్నీ జరగడానికి ఈ వాతం అనేది చాలా ఇంపార్టెంట్. గతి గమన అంటారు, అంటే ఏదైతే మజిల్ మూమెంట్ కానివ్వండి, నరాలు చక్కగా పంచడానికి కూడా వాతం అనేది ఇంపార్టెంట్. సో ఆ వాతం అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి అంటే ఇది ఎక్కువగా దాన్ని పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా ఉంది. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం గచ్చపచ్చగా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం యూస్ చేసుకుందాం. సో కొద్దిగా నీళ్లు పోసుకొని చేసుకున్నట్టు కొంచెం లైట్గా ఒక హాఫ్ చిన్ని గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అన్నట్టు పోసేసేయకండి. అలాగా మనకి అప్పుడే పాటోలి కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కష్టం. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకుందాం. ఓకే, తగినంత నూనె వేసుకుందాము. ఓకే, నేను చూడను, అర్జెంటుగా పోసేస్తాను. చాలా అంతకు మించి అవసరం లేదు ఇంకా. ఓకే, నూనె వేసేసుకున్నాను. నూనె కొద్దిగా వేడవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు ఇలాగ మనము ఈ శనగలతోనే చేసుకోవచ్చు అని అంటారా? లేదు, మనకి యాక్చువల్గా పాటోలి జనరల్గా మనము కందిపప్పుతో చేస్తూ ఉంటారు. కందిపప్పుని చక్కగా 3-4 గంటలు నానబెట్టి దాంతో జనరల్గా చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఏమంటారు పచ్చి శనగలతో చేస్తున్నాం. నాకైతే ఇదే తెలుసు, మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అవునా, మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా కందులతోటి చేసేవాళ్ళు అనమాట. కంది పచ్చడి అలానే కందులతోటి పాతలు చేసేవాళ్ళు. ఈసారి అయితే చేయాల్సింది ఖచ్చితంగా. అది ఎంత ప్రోటీన్ రిచ్ డైట్ అంటే అసలు అది ఒక్కటే నార్మల్గా అన్నంలో కలుపుకొని తింటే మనకి పప్పు తిన్న దానికంటే వచ్చిన బెనిఫిట్స్ అధికంగా ఉంటాయని చెప్తారు. అండ్ ఇప్పుడు ఈ శనగల్లో కూడా మనకి నానపెట్టినప్పుడు మనకి బెనిఫిట్స్ ఉంటాయి. దానిని డ్రై రోస్ట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇలా ఉడకపెట్టుకున్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది అనమాట. సో 3 విధాలుగా దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఓకే, సో తెలుసుకుందాము శనగల్లో ప్రోటీన్తో పాటు ఇంకా ఏమేమి లభిస్తాయి ఏంటి అనేది. సో ఇప్పుడైతే కనుక మనం ముందుగా
మినపప్పు వేద్దామా? మినపప్పు ఎంత? ఒక 1 స్పూన్ వేసేద్దాం. ఓకే, 1 స్పూన్ మినపప్పు. జీలకర్ర 1 స్పూన్. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి. మనకి దీంట్లో అంటే కారము కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిర్చి జస్ట్ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 3 ఎండుమిర్చీలు తీసుకున్నాను నేను, అలాగే మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను. అండ్ దీన్ని ఒక్కసారి మనము మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనకు మాడిపోకుండా జస్ట్ పోపు కోసం అనమాట. ఈ పోపు కోసం వేసుకున్నాము. ఇది లైట్గా అలా కలిపేసుకొని దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేస్తాను, పచ్చిమిర్చి ముక్కలు. సో పచ్చిమిర్చి సరిపోతుంది కదా? సరిపోతుంది. సో అలాగే అంటే గ్రీన్గా ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి కొన్ని వేసుకుంటే సరిపోతుంది, లేదంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి. అండ్ ఇవి ఫస్ట్ మనం కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాము. ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము. ఓకే, సో ఇప్పుడు మనం ఆ పాటోలి వేసేసుకుందామమ్మా. ఇదంతా ఈ మిశ్రమాన్ని అంతా కూడా దానిలో వేసేద్దాం. ఓకే, ఈ మిశ్రమం ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ జార్ పట్టుకున్నామో ఆ మిశ్రమం అంతా కూడా వేసేసుకుందాము. మంచిగా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకున్నాం, మరీ పేస్ట్ లాగా చేసేసుకోలేదు కాబట్టి బాగుంటుంది. ఓకే, ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక కూర లాగా అంటే పొడిగా వస్తుంది. ఇది ఎక్కువసేపు టైం పడుతుంది మనకి, అంటే కొంచెం టైం పడుతుంది. మామూలుగా కూర చేసినట్టుగా ఇట్లాగా కొద్దిసేపు టైం పడుతుంది, ఎందుకంటే మళ్ళీ అలా తిప్పుతూ ఉంటే సో దట్ ఏంటంటే అది మెల్లిగా పొడిగా అవుతూ ఉంటుంది అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి మనము, అలా స్ప్రెడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలి, సో దట్ మంచిగా కుక్ అవుతుంది. అండ్ మ్యామ్ నేను ఇది వేగిస్తాను. దీంట్లో ఇప్పుడు సరిపడా సైంధవ లవణం కూడా వేసేసి వేగిస్తూ ఉంటాను. ఈ లోపల మనకి ఈ కూర ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనే విషయం చెప్పండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే మనకి ఈ శనగలు అనేటువంటివి మనకి నానబెట్టినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో మంచిగా ఉబ్బుతుంది కదా. సో దానివల్ల మనకి ప్రోటీన్స్ అనేటువంటివి అధికంగా లభిస్తుంటాయి. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సో ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీ 1 కప్పు అలా తీసుకోవాలన్నమాట. అలానే దీన్ని మనం మంచిగా ఉడకపెట్టుకున్నట్లయితే మనకి ఇంకా ప్రోటీన్ డబుల్ మనకి అంటే 2 రెట్లు అధికంగా వస్తుంది. అలానే దీనిలో కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ కూడా వస్తుంది. అవి మైక్రో ఎలిమెంట్స్ అనమాట. అండ్ కాల్షియం అనేటువంటిది మన ఎముకలు దృఢంగా ఉంచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది కూడా మన మెదడు పనితీరుని మెరుగుపరచడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సో అంటే బ్రెయిన్ లెవెల్స్ని కరెక్ట్గా వర్క్ చేసేలాగా త్వరగా మతిమరుపు అనేది రాకుండా. అదే ఆల్జిమర్స్ డిజీజ్ అంటే మనకి వయసు పైబడుతున్నప్పుడు నరాల బలహీనత వల్ల మెదడు కొంచెం చురుకుదనం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మతిమరుపు రావడము, లేకపోతే మెదడు పనితీరు కొంచెం మెల్లగా ఉండడము, సో మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వాటిని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది చాలా బెనిఫిట్గా అనిపిస్తుంది. అందుకని ఇది వారంలో ఒకసారి తీసుకున్నా కానీ బెటర్గా ఉంటుంది. ఓకే, సో హై ప్రోటీన్ కాబట్టి మంచిగా వారానికి ఒకసారి తీసుకున్నా సరిపోతుంది. ప్రతిరోజు తీసుకున్నా మీరు అన్నట్టుగా ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ అవ్వడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుంది. సో ఎవరైతే మంచిగా డైజెషన్ చేసుకోగలుగుతారో అంటే జీర్ణశక్తి బాగున్నది, తీసుకున్న ఆహారం చక్కగా అరిగించుకునే కెపాసిటీ ఉందో వాళ్ళు ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదన్నమాట. సో ఇది చూసారా, అప్పుడే పొడిగా అయిపోతుంది. ఆల్రెడీ పొడిగా అవ్వడం స్టార్ట్ అయ్యింది మనకి. మీరు చూసినట్లయితే ఇది కొంచెం జాగ్రత్తగా వేయించుకుంటుండాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. సో కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అది మాడిపోతే మళ్ళీ అది మనకి దాని ప్రయోజనాలు ఏమీ ఉండవు. అందుకనే సిమ్లో పెట్టుకొని మనం దాన్ని మంచిగా వేయించుకోవాలి. ఓకే, సో ఇది వేగిన తర్వాత మిగతా అంటే ఇప్పుడే కారం కూడా వేసేయమంటారా నన్ను? వేసేసేయండి. ఓకే, ఒక్క నిమిషం. సో కారం కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడే. కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. రెడ్ మిర్చి అలాగే గ్రీన్ మిర్చి రెండు వేసేస్తాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతే. మనం ఏంటంటే ఇది ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి, సో దట్ మొత్తం కూడా ఉడుకుతుంది అనమాట. సో చూసారా ఎంత మంచి వాసన వస్తుంది, అట్ ద సేమ్ టైం కళ్ళకి ఇంపుగా కూడా ఉంది, చూడడానికి బాగుంది. ఇంకొంచెం వేగించాలి కదా మ్యామ్? ఒక 1 మినిట్. ఇది ఎక్కడ స్టైల్ యూజువల్గా? సో ఇది పురాతనమైన ఆంధ్ర స్టైల్ అని చెప్పాలి. సో అప్పట్లో మనం కందిపప్పుతో చేసేవాళ్ళం, ఇప్పుడేమో మనం శనగలతోటి కొంచెం వెరైటీగా చేస్తున్నాం, అది కూడా చాలా బలంగా ఉండడానికి. సో ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో, సో బాగా పుష్టిగా రావాలి, కొంచెం మాంసం పెరగాలి, కండలు పెరగాలన్న వాళ్ళు ఇది మనం వారాన్ని 2-3 సార్లు చేసుకొని తినొచ్చు. సో అరుగుదల శక్తిని బట్టి వాళ్ళు తీసుకుంటే బెటర్గా ఉంటుంది.
ఓకే, సో ఇప్పుడు అయిపోయిందా మ్యామ్? పర్ఫెక్ట్ అయిపోయింది కదా. ఇలాగ చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పాటోలు ఇలా తయారు చేసుకొని శనగల పాటోలు తయారు చేసుకొని తీసుకున్నట్లయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దానిపైన కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసి సో చూసారు కదా, చక్కగా గుమగుమలాడిపోతుంది. మన శరీరానికి కావాల్సినటువంటి తుష్టి పుష్టి బలాన్ని అంతా కూడా అందిస్తూ మన మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయుక్తమైనటువంటి శనగల పాతలి రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, శనగల పాటోలి అయితే తయారు చేసేసుకున్నాము. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. రాత్రిపూట నానబెట్టేసేసుకుంటే మార్నింగ్ పూట జస్ట్ అలా అయిపోతుంది అనమాట ఫాస్ట్గానే. ఇలా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ అందినట్లుగా కూడా ఉంటుందన్నమాట, చాలా బలంగా కూడా ఉంటారు. సో బలహీనంగా ఉన్న వాళ్ళు బలంగా ఉండడానికి, మనకు ఆరోగ్యాన్ని అందించడానికి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఇది ఎలా ఉంది అనేది నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. సో చాలా బాగుంది. శనగల్ని డైరెక్ట్గా అలా ఉడకబెట్టుకొని తినడం ఒక స్టైల్ అయితే, ఇలాగ పాటోలు ఇలాగ తయారు చేసుకొని తింటే మరింత బాగుంటుంది. ఆ పోపు తగులుతూ మనకేం చక్క ఉప్పు కారం ఇవన్నీ వేసాం కాబట్టి యమ్మా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. ఐ గెస్ ఇది మనకి ఇటు రోటీల్లోకి రైస్లోకి రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. శనగల పాటోలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, పసుపు, కారం, నూనె. శనగల పాటోలి తయారు చేసుకునే విధానం: ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న శనగలను మిక్సీ జార్లో తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 చెంచాల నూనె వేసి, నూనె వేడయ్యాక 1 చెంచా మినపప్పు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగించుకోవాలి. తరువాత పావు చెంచా పసుపు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగల మిశ్రమం, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి మరి కాసేపు వేగించుకోవాలి. చివరిగా 1/2 చెంచా కారం వేసుకొని మరి కాసేపు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే శరీరానికి పుష్టిని బలాన్ని అందించి హై ప్రోటీన్ని అందించే శనగల పాటోలి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. అర్షముల సమస్య నుంచి బాధపడే వారికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 3 టీ స్పూన్లు కాకరకాయ ఆకుల రసాన్ని 1 గ్లాస్ మజ్జిగలో కలిపి రోజు తాగినట్లయితే పైల్స్ వల్ల వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇలా కనీసం అంటే 1 నెల నుంచి 40 డేస్ వరకు వాడినట్లయితే మీకే రిజల్ట్ తెలుస్తుంది అనమాట. అంటే నొప్పి రావడం తగ్గడం, అలానే మోషన్లో బ్లడ్ రాకుండా ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారో అడిగేద్దాం మ్యామ్. సో ఎవరికంటే మనకి సీజన్ మారినప్పుడల్లా, ఋతువు మారినప్పుడల్లా జలుబు దగ్గు వస్తూనే ఉంటుంది. మన బాడీ ఎంత చేంజెస్కి తట్టుకున్నప్పటికి కూడా ఎంతో కొంత ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనకి మంచిగా ఔషధంలాగా ఉపయోగించే ఒక కషాయం ఇవాళ మనం తయారు చేసుకుందాం. ఓకే, ఏంటది? సో అదే వాసా దశమూలాది కషాయం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వాసా దశమూలాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దశమూలాది చూర్ణం, వాసా చూర్ణం, శుంఠి, జీలకర్ర. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూద్దాం. కషాయం అన్నాం కాబట్టి సో నేను గిన్నె కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు
గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాము. 1 2. సో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకున్నాం. సో ఫస్ట్ మనం వాస వేసుకుందాం. మొత్తం కదా, 1 స్పూన్ వేసుకున్నాం. ఓకే. సో వాస చూర్ణం తీసుకున్నాము, అది 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ మీరు చెట్టు మీ ఇంటి దగ్గర అవైలబుల్గా ఉంది, మీరు ఐడెంటిఫై చేయగలుగుతారంటే ఆకులను కూడా మనం తీసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు పౌడర్ తీసుకున్నాం ఎందుకంటే అందరికీ అవైలబిలిటీగా ఉంటుందని. సో ఇప్పుడు మనం దశమూలాది క్వాత చూర్ణం ఉన్నదన్నమాట. ఈ దశమూలాది క్వాత చూర్ణం అంటే ఒక 10 రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి, అవన్నింటిని దశమూలాలు అంటారు. సో మనకి ఆయుర్వేద మార్కెట్లో దొరికిపోతుంది. సో అది మనకి డైరెక్ట్గా పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది. ఇదేంటంటే రూట్స్ స్టెమ్స్ అన్నీ కూడా కలిపి మనం తయారు చేసుకున్నది అనమాట. సో ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం వాడుతున్నాం. ఓకే. సో దశమూలాది క్వాత ఎంత ఏమంటారు? అది మొత్తం వేసేసుకోవచ్చు. మొత్తమా? సో ఇప్పుడు మనం జీలకర్రది కూడా తీసుకుంటున్నాం. సో జీలకర్ర 1 స్పూన్ వేద్దాం. ఓకే, జీలకర్ర 1 స్పూన్. సో ఇప్పుడు మనం శుంఠి వేసుకుంటున్నాం. ఎంత? ఒక చిన్న పీస్ వేసేసుకున్నాం. ఇంకా చిన్నదా? సరిపోతుంది. సో శుంఠి తీసుకున్నాం, వేసేసుకున్నాం. సో ఇప్పుడు మిశ్రమం అంతా కూడా చక్కగా మరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా మరుగుతుంది. సో ఈ మరిగించినటువంటి ఈ కషాయాన్ని మనం ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి జలుబు దగ్గు అధికంగా ఉన్న వాళ్ళకి, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరి వరకు కూడా మనం ఇవ్వచ్చు. ఓకే. సో ఎంత చిన్నపిల్లలకి ఎంత ఎంఎల్, పెద్దవాళ్ళు ఎంత ఎంఎల్? సో చిన్నపిల్లలకి మనం 5 to 10 ml అట్లా 2 to 3 times వరకు ఇవ్వచ్చు. అండ్ గోరువెచ్చగా ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే ఇవ్వాలంటే మరీ కాలేంత వేడి కాదు, మనం యాక్సెప్ట్ చేసేంత వేడి. సో అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ గొంతులో ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గుతుంది, జలుబు కూడా తగ్గుతుంది, అలానే ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే మనం శుంఠి వాడుతున్నాం, దశమూలాలు కూడా వాడుతున్నాం కదా. సో ఇవన్నీ ఈ మిక్స్చర్ అంతా కూడా ఏం చేస్తుందంటే మన నరాలకి సంబంధించిన అంటే నర్వస్ సిస్టమ్ని కూడా బలపరుస్తుంది. సో ఏవైనా ట్రిగ్గర్స్ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ అయిపోతాయి. ఓకే. సో సరిపోతుందా? అండ్ ఇది పెద్దవాళ్ళు మాత్రం ఒక 10 to 20 ml వరకు తీసుకోవచ్చు. రోజు ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకోవచ్చు. జలుబు జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు కూడా మనం ఇది తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ జలుబు జ్వరం తగ్గి కొంచెం నీరసంగా ఉన్నప్పుడు నొప్పులన్నీ ఉంటాయి కదా శరీరానికి, సో అప్పుడు కూడా మనం ఈ కషాయం వాడేసుకోవచ్చు. ఓకే. సో విన్నారు కదా ఎప్పుడు వాడాలి, ఎంత తీసుకోవాలి అనేది. సో నేనైతే ఇప్పుడు అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు గ్లాస్లోకి వడపోసుకుందాం. సో ఈ కషాయాన్ని మనం మౌత్ అల్సర్స్లో ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. ఎలా అంటే దీన్ని కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పుక్కిలు పట్టుకున్నట్లయితే మనకు నోట్లో వచ్చే అల్సర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఓహో, ఓకే. అలా హైడ్రేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది అనిపించినప్పటికి కూడా మనం మెడిసిన్ లాగా తీసుకున్నట్లయితే మనకి యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంతైతే ఉంటే దానికంటే అధిక రెట్లుగా ఉంటుంది. అండ్ ఇది సేఫ్ అనమాట. సో మనం ఒక 10-15 days వాడినప్పటికి కూడా మనం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏం లభించవు, ఎందుకంటే ఇవి న్యాచురల్ ప్లాంట్ ప్రోడక్ట్స్ కాబట్టి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి వాస దశమూలాది కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా వాస దశమూలాది కషాయం ఎవరెవరికి ఉపయోగపడుతుంది అని. సీజనల్ వైజ్ చేంజెస్, జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి ఏటికైనా కూడా హ్యాపీగా సెట్ అయిపోతుంది. అలాగే మేడం చెప్పినట్టుగా మౌత్ అల్సర్స్ అనమాట, నోటి పూత వస్తాయి కదా చిన్న చిన్న కురుపులు లాంటివి, ఏది తాగలేము మింగలేము. సో అలాంటప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉండి పుక్కిలు పడితే కూడా చాలా బాగుంటుంది, అంటే వెంటనే తగ్గిపోతుందంట. మరి ఇన్ని సమస్యలకి చెక్ పెట్టేటువంటి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాస దశమూలాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దశమూలాది చూర్ణం, వాసా చూర్ణం, శుంఠి, జీలకర్ర. వాస దశమూలాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి అందులో వాసా చూర్ణం, దశమూలాది చూర్ణం, 1 చెంచా జీలకర్ర, 1 ముక్క శుంఠి వేసి కాసేపు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే అధికమైన జలుబు దగ్గు వంటి సమస్యలను, అలాగే నోటి పూత సమస్యలను తగ్గించే వాస దశమూలాది కషాయం రెడీ. థ్యాంక్
థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. సో థ్యాంక్ యూ కుమారి. సో ఇప్పుడు ఇలాంటి మన ట్రెడిషనల్గా ఏదైతే మనం తయారు చేసుకున్నామో రెసిపీస్ అన్నీ కూడా అవి పాతవి అని దాన్ని తీసి పారేయకుండా దాని యొక్క ఆరోగ్య ప్రయోజనం ఎంత బాగున్నాయి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు అలాంటి ఆహారం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో మనం కూడా ఇంత స్ట్రాంగ్గా ఇంత బలంగా ఉండాలి అని అంటే వాటితో పాటు అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆచరించారో ఆ ట్రెడిషనల్గా చేసిన రెసిపీస్తో పాటు ఇప్పుడున్న ఆయుర్వేదంలో ఉన్నటువంటి మందులు ఔషధయుక్తమైనటువంటి రెసిపీస్ ఏవైతే మనం చూపిస్తున్నామో అవి అలానే మీరు పాటించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ మీతో పాటు మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా బలంగా కూడా ఉంటారు. సో మీరు ఫాలో అవుతారు అని అనుకుంటున్నాము. ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్తో మంచి మంచి ఔషధయుక్తమైన ఉపయుక్తకరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.